ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించే వారందరికీ గొప్ప కార్యాలు ప్రభు చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానం చేయుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా సమస్త జ్ఞానంతో మీలో నివాసం చేసినప్పుడు మృతతుల్యమైనవి అన్నీ కూడా అవి లేపబడుతూ ఉంటాయి, అవి సజీవంగా మారుతూ ఉంటాయి. పరిస్థితులన్నీ కూడా ఆశీర్వాదకరంగా మారడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈరోజు అధికారం కావాలి, ప్రతి ఒక్కరికి పరిస్థితుల మీద పెత్తనం కావాలి. పరిస్థితులన్నీ కూడా వారి మీద పెత్తనం చేయకుండా ఉండేలాగా వారే తమ పరిస్థితుల మీద పెత్తనం చేయాలని వారు కోరుకుంటూ ఉంటారు. లోకస్వార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమూ హాని చేయదు. పరిచర్య చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభు ఎంతగానో అధికారం ఇచ్చారు. ఎందుకంటే అటువంటి అధికారం ఇవ్వకపోతే వారు పరిచర్య చేయడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. వారి అధికారాన్ని బట్టి ప్రతి స్థలంలో విజయాన్ని పొందుకుంటూ ఉన్నారు. అది వారికి ఎంతో సంతోషం కలిగించింది. అధికారం వారు స్వయంగా సంపాదించుకున్నది కాదు, కానీ వారు చేస్తున్నటువంటి పనిని బట్టి దేవుడే వారికి సమృద్ధిగా అధికారాన్ని అనుగ్రహించడాన్ని మనం చూస్తున్నాం. ఈ యొక్క అధికారం జీవించేటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. వారున్న పరిస్థితులు బట్టి, చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టి అప్పటికప్పుడే ప్రభు వారికి అటువంటి అధికారాన్ని ఇవ్వడాన్ని మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో సకల విధములకు దర్శనములను, సకల శాస్త్ర ప్రావీణ్యత, స్వప్నభావములను గ్రహించు తెలివి, ఇంకా 10 శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని దానియేలుకి ఇవ్వబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ రాజ్యం నివసించేటువంటి అన్య సంబంధమైన స్థితి కలిగినటువంటి వారందరికంటే దానియేలు చాలా శ్రేష్టమైన జ్ఞానాన్ని కలిగి ఉండడాన్ని చూస్తూ ఉన్నాము. ఎందుకంటే దానియేలుకి ఎందుకు దేవుడు అటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించవలసి వచ్చిందంటే, అక్కడున్నటువంటి పరిస్థితులు తగినట్లుగా అధికారాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించడాన్ని మనం చూస్తున్నాం. కనుక అధికారం అంటే అది ప్రత్యేకంగా నీ చేతుల్లో పెట్టేది కాదు. పరిస్థితిని బట్టి ఆయా సమయంలో నువ్వు గద్దించి యేసు నామములో నువ్వు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా అక్కడ అధికారం నెరవేర్చబడుతుందని ఇది నన్ను తెలుసుకోగలగాలి. ఆ సహాయం కోసం ఆయన వైపు చూడడం మాత్రమే కాదు, కొన్నిసార్లు ఆయన ఇచ్చినటువంటి అధికారాన్ని ఉన్నట్టుగానే ఉపయోగించుకోవడానికి మీరు సిద్ధపడుతూ ఉండాలి. కనుక ఇప్పుడు పాముల మీదను, తేళ్ల మీదను, శత్రువు బలం అంతటి మీదను ఎంతో అధికారాన్ని ఇచ్చినటువంటి దేవుడు వారికి ఎంత బలమైనటువంటి కృపనిచ్చాడో ఆలోచన చేసుకోగలగాలి. దానియేలు అయితే తన జీవితంలో ఇటువంటి గొప్ప బలం ఎక్కడి నుంచి వచ్చిందో అతనికి తెలుసు. దైవ సన్నిధిలోంచి వస్తుంది కాబట్టి అతను రోజుకి 3 సార్లు యెరూషలేము తట్టు తిరిగి కిటికీలు తెరిచి అతను ప్రార్థన చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక జ్ఞానం ఇచ్చేటువంటి దేవుడు మనం ఎలా పోరాటం చేయాలో నేర్పిస్తాడు. నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన అధికారాన్ని ఎత్తి చూపినప్పుడు కార్యాలు వాటంతటవే జరుగుతాయని నువ్వు తెలుసుకోగలగాలి. కనుక నువ్వు బలహీనపడవలసిన అవసరం ఏముంది? ఆయన గురించిగా నువ్వు సమృద్ధిగా కానీ ఎరిగినట్లయితే, లేఖనాలు ధ్యానించినట్లయితే, ఆయన ఆజ్ఞల వెంబడి నువ్వు పరిగెత్తుతూ ఉన్నట్లయితే, అనేక భక్తుల జీవితాల్లో వారి విశ్వాసాన్ని గురించి నువ్వు పరిశీలన చేసినట్లయితే ఖచ్చితంగా వారు నడిచినటువంటి మార్గంలో నువ్వు నడుస్తావు. సమస్తమునకు కారణభూతుడైనటువంటి దేవుని యొద్ద నుంచి నువ్వు నడిపింపును కనుక్కుంటావు. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు గ్రహించాలి. దేవుడు నీకు ఎటువంటి అధికారాన్ని ఇచ్చాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నటువంటి దినాల్లో అతనికి దొరికినటువంటి అధికారాన్ని బట్టి, అతను చేసినటువంటి క్రియలను బట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని మహింపరుస్తూ ఉన్నారు. అలాగే ఈ దినాన్ని నువ్వు దేవుని మహింపరచు, దేవుని మహింపరచడానికి నువ్వు సిద్ధపడు. అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో అన్ని విషయాల్లో ఆయన కలుగు చేసుకొని ఆయన అధికారం నీ మీద పనిచేయడాన్ని నువ్వు చూస్తూ ఉంటావు. కనుక నువ్వు చింతించవలసిన అవసరం లేదు. ప్రతిదినము చీకట్లో వెలిగించినట్లుగా ఆయన లేఖనాలు నీ వద్దకు వస్తూ ఉన్నాయి కాబట్టి వాడిని లోతుగా ధ్యానించినట్లయితే, ఆ దినానికి కావాల్సినటువంటి ఆహారాన్ని తీసుకొని ప్రతి పరిస్థితి మీద నువ్వు అధికారం ప్రకటించినట్లయితే శ్రేష్టమైనటువంటి విజయాన్ని నువ్వు చూస్తావు. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగించి ప్రార్థన చేస్తుండగా నీ అధికారం గొప్పది నాయన. ఇదిగోతంటే అటువంటి అధికారానికి ఎంతోమంది లోబడి జీవించే వాళ్ళు ఉన్నారు ప్రభువా. అధికారం మహత్యం ఎరిగి తండ్రి ఆయా సమయములలో ఆ పరిస్థితుల్లో నువ్వు అనుగ్రహిస్తున్నటువంటి కృపను నాయన ఉపయోగించుకోవడానికి కృప దయచేయమని, నీ సమాధానకరమైన సన్నిధిని నిత్యము వారిని వెంబడించినట్లుగా సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.